హలో ఫ్రెండ్స్, మనం డిజిటల్ మార్కెటింగ్‌లో ఏఏ టూల్స్ ఏవున్నాయి? టాప్ టూల్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో, నేను ఒక టాప్ 10 టూల్స్ మార్కెట్‌లో ఏం వాడుతున్నారో చూసి మీకోసం తీసుకొచ్చాను. ఇన్ డీటెయిల్ వీడియో ఉంటుంది. మీకు లాస్ట్ దాకా చూస్తే ఏఐ వల్ల డిజిటల్ మార్కెటింగ్‌ని ఎంత బాగా లెవరేజ్ చేసుకోవచ్చని తెలుస్తుంది. సో, మనకి ఫస్ట్ టూల్ ఏంటంటే మర్ఫ్ డాట్ ఏఐ అనే టూల్. మర్ఫ్ డాట్ ఏఐ అనే టూల్ ఏంటంటే వాయిస్ ఓవర్ టూల్. అంటే మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్‌లో వీడియో కంటెంట్ చేయాలి లేతే వాయిస్ ఓవర్ కంటెంట్ చేయాలని ఉంటుంది. కానీ వాయిస్ ఓవర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో, మన డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. కంటెంట్ ఇస్తాయి. సో, ఆ కంటెంట్ వాయిస్ ఓవర్ చేసి మనం వీ కెన్ జనరేట్ లాట్ ఆఫ్ కంటెంట్. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెల్ప్ అయ్యే టూల్ ఏంటంటే ఉర్ఫ్ డాట్ ఏఐ. సో, ఇది మీకు మెయిన్‌గా యాడ్స్ ఉంటాయి కదా! యాడ్ క్యాంపెయిన్స్ చేయటానికి, వీడియో యాడ్స్ చేయటానికి దానికి దీనికి ఈ టూల్ బాగా హెల్ప్ అవుతుంది. సో, మీకు చూస్తే ఈ టూల్ యూ కెన్ సీ ఏఐ వాయిస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దట్ పవర్స్ ది ఎంటర్‌ప్రైజెస్. సో, మీకు హెల్ప్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్డ్ కొంతమంది ప్లేయర్స్ వాయిస్, కొంతమంది మంచి మంచి పీపుల్ వాయిస్ అనేది మీకు ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎక్కువ ఏ ఇండస్ట్రీస్ వాడతారో చూస్తే గనక మార్కెటింగ్ కోసం వాడుతున్నారు. ఎల్&డి అంటే ట్రైనింగ్ ఇండస్ట్రీ కోసం వాడుతున్నారు. మీడియా ఇండస్ట్రీలో వాడుతున్నారు. మీడియా ఇండస్ట్రీలో యాడ్స్ ఇవన్నీ చేయడానికి, కస్టమర్ సర్వీస్‌లో కూడా వాడుతున్నారు ఈ టూల్‌ని. సో, దీని ప్రైజింగ్ స్ట్రక్చర్‌కెళ్తే సో, ఫ్రీ ఉంది. ఫ్రీ వెర్షను. ఫ్రీ వెర్షన్‌లో 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ వాయిస్ ఓవర్ జనరేషను ఒక ఎడిటర్ చేసుకోవచ్చు. సో, క్రియేటర్ వెర్షన్‌కెళ్తే గనక $90 ఉంది. సో, 5 ప్రాజెక్ట్స్ 24 అవర్స్. సో, 1 ఎడిటర్ ఆప్షన్ ఉంది మనకి. అయితే మనం చూద్దాం. మనం సైన్ అప్ అయ్యి చూద్దాం. ఎలా సైన్ అప్ అవ్వాలి ఏంటనేది మొత్తం చూద్దాం డీటెయిల్‌గా. ఓకే. సో, సైన్ అప్ విత్ గూగుల్ అయిపోండి. ఈజీ. సో, ఇలా సైన్ అప్ అయిన తర్వాత యూ విల్ గెట్ స్టూడియో లైక్ థిస్. సో, ఇప్పుడేమవుతుందంటే నేను ఐయామ్ ఆస్కింగ్ ది వాయిస్ ఓవర్ అని అడుగుతాను. ఏమడుగుతాను వాయిస్ ఓవర్? హలో డిజిటల్ మార్కెటర్స్. సో, నేను ఏం పెట్టాను? హలో డిజిటల్ మార్కెటర్స్, హౌ ఆర్ యూ డూయింగ్? డూ యూ వాంట్ టు ఎన్హాన్స్ ద డిజిటల్ సేల్స్? డూ వేరియస్ డిజిటల్ క్యాంపెయిన్స్ అని ఒక రాండమ్ టెక్స్ట్ రాసాను. సో, వాట్ ఈస్ షోయింగ్ ఈజ్ మనకి ఏ లాంగ్వేజ్‌లో కావాలని అడుగుతుంది. ఏముంది లాంగ్వేజ్ చూస్తే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలా? స్పెయిన్ కావాలా? ఆహ్, ఇది ఇంగ్లీష్ ఇండియా స్టైల్. మనకి ఇండియా స్టైల్ కావాలి. ఇంగ్లీష్ ఇండియా స్టైల్. సో, ఇంగ్లీష్ ఇండియాలో మనం ఎవరిది వాడదాం? సో, వి వాంట్ యూజ్ ఇషా, శివాని. సో, మనకు తెలుగు వాయిస్ అంటే నాకు కొంచెం ఇషా లాగుంది చూస్తాకి. Welcome to our Lean Manufacturing Techniques course. In this session, we will cover the core principles of Lean, helping you boost efficiency. సో, నేను ఈ వాయిస్ వాడుతున్నాను మీకు. ఈ వాయిస్ వాడి సో, నేను ఏం చేశాను మీకు ఇంగ్లీష్ ద టైప్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇండియా పెట్టాను. ఇండియా ఇంగ్లీష్ పెట్టాను. అండ్ ఐ సెలెక్టెడ్ ద వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు కొంతమంది బేస్ వాయిస్‌లు కొనిస్తే గనక ఇంకా వీడు చాలా ఇస్తారు చూడండి. ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్‌లో ఉండాలి? యంగ్ ఏజ్ గ్రూపా? మిడిల్ ఏజ్ గ్రూపా? ఓకే. అండ్ జెండర్స్ మేలా? ఫీమేలా? ఓకే. సో, స్టైల్ ఏ స్టైల్‌లో కావాలి? ప్రోమో టైప్ కన్వర్షన్ ఓకే. నేను పెట్టా కదా! ఓకే. యూజ్ దిస్ వాయిస్ పెట్టేసిన తర్వాత సో, నేనేం చేస్తానంటే ఐ విల్ జనరేట్ దిస్ వాయిస్. జనరేట్ దిస్ ఆడియో. రెడీ టు ప్రివ్యూ. Hello, digital marketers. How are you doing? Do you want to enhance the digital sales? Do various digital campaigns. సో, మీకు ఎలా వచ్చింది వాయిస్? సీమ్స్ టు వాయిస్ గుడ్ బాగుంది కదా! సో, దీని తర్వాత మనం ఏం చేసుకోవచ్చంటే సిమిలర్ ఇది వచ్చిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. డౌన్లోడ్ దిస్ ఆడియో. సో, ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ మనం చేసుకొని మనం వాయిస్ ఓవర్ తీసుకొని మనం వీడియో ఎడిటింగ్ వాటికి హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ టూల్. ఎస్పెషల్లీ దేనికి హెల్ప్ అవుతుందయ్యా అంటే గనక మెయిన్ మన డిజిటల్ మార్కెటర్స్‌కి యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా! యూట్యూబ్ షార్ట్స్ చేసుకుంటాకి లేదంటే గనక యూట్యూబ్‌లో 15 సెకండ్స్ లోపు యాడ్స్ రన్ చేయాలి. దానికి ఈ టూల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, సెకండ్ టూల్ వచ్చేసరికి మనకి బ్రాండ్ మార్క్ అనే టూల్. ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అన్నా సరే, లేదంటే నాకు బ్రాండ్ ప్రమోట్ చేయాలన్నా సరే లోగో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి, ఏమైనా చేయాలి అంటే గనక లోగో అనేది చాలా బాగుండాలి.
సో మీకు ఇక్కడ ఈ టూల్‌లో మీకు హెల్ప్ ఏంటంటే ఎవరైనా యూజర్స్ ఉంటే గనక ఒక యూజర్ తొందరగా ఒక లోగో సెలెక్ట్ చేసుకుంటాకి బ్రాండ్ కలర్స్, ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ హెల్ప్ చేసి లోగో చేయడానికి టూల్ చాలా హెల్ప్ అవుతుంది. మనం ఈ టూల్‌ని గో త్రూ చేద్దాం. సో దిస్ ఈస్ ద బ్రాండ్ మార్క్ డాట్ ఐఓ. సో ఐ వాంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో చూస్తే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోగోస్ దే జనరేటెడ్ ఫ్రమ్ దిస్ టూల్. చూడండి ఎలాంటి లోగోస్ జనరేట్ చేస్తారు. రైట్. సో మనం చూస్తే ఈ టూల్‌లో మనకేమొస్తుంది? ఈ టూల్‌లో సేమ్‌గా లోగో డిజైన్ చేసుకోవచ్చు. అండ్ సోషల్ మీడియా ప్రొఫైల్ ఐకాన్స్ చేసుకోవచ్చు. బిజినెస్ కార్డ్స్ డిజైన్ చేసుకోవచ్చు. లెటర్ హెడ్ టెంప్లెట్స్ ఉంటాయి. ప్రెజెంటేషన్ టెంప్లెట్స్ ఉంటాయి. బ్రాండ్ గైడ్ ఉంటుంది. సోషల్ మీడియా డిజైన్స్ అన్నీ ఉంటాయి మీకు ప్రాపర్‌గా. సో ఇంకా మీకు ద ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో చూస్తే గనక సీ లోగో ఫైల్స్ మీకుంటాయి. సో మీకు ఎలా కావాలంటే అలా వస్తాయి. సో డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, స్పెషల్ ఎఫెక్ట్‌లు, ఓకే, యానిమేషన్ ఎఫెక్ట్స్ అలా మీకు లోగో ఫైల్‌లో ఇంకా మనం చూస్తే ఏం చేయొచ్చు? మీకు ఆల్ చూస్తే గనక చూడండి ఒక లోగో ఎన్ని రకాలుగా ఇచ్చారో చూడండి. సో మనం ఏం చేద్దామంటే ఏదైనా ప్యాకేజ్ కాకుండా ఇప్పుడు అసెట్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అసెట్స్ కాకుండా మనం ఏం చేద్దాం? మనం సైన్ అప్ అవుదాం. సైన్ అప్ అయ్యి చూద్దాం అలా చేయొచ్చు ఇంటర్నెట్. కానీ ఇక్కడ మ్యాండేటరీగా వాళ్ళు మనీ అడుగుతారు. సో బ్రాండ్ నేమ్ అడుగుతుంది. మన ఎంబ్లిక్స్ నేమ్ ఇద్దాం. స్లోగన్ మేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ సింపుల్. ఓకే. సో నెక్స్ట్ ఏమైనా కీవర్డ్స్ అడుగుతుంది. డిస్క్రైబ్ ద బ్రాండ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో నీకు లోగో ఎలా ఉండాలి అడిగితే నాకైతే డార్క్ కలర్స్ ఇంట్రెస్ట్. చూద్దాం ఎలా ఇస్తున్నావు చూద్దాం లోగోస్. చూసారా మన లోగోస్ వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఇది ఎంబ్లిక్స్ లోగోస్, ఎంబ్లిక్స్ మేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ సింపుల్. మనం ఇంకా టూల్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకుని బాగా మనం చేసుకోవచ్చు. న్యూ లోగో, బ్రాండ్ నేమ్, మేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ సింపుల్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే. అలా కొన్ని కీవర్డ్స్ ఇద్దాం. దాని తర్వాత మనం ఎలా కావాలి నీకు లోగో అంటే కనుక ఐ కీప్ ఇట్ దిస్ యాజ్ ఎ సింపుల్. ఏ కలర్ కావాలి అంటే ఐఎమ్ కీపింగ్ దిస్ రెడ్. ఓకే. క్రియేటింగ్ లోగోస్. ఓకే. చూసారు కదా నెక్స్ట్ లోగోస్ మారే డిఫరెంట్ స్టైల్స్ వచ్చాయి లేదా? సో ఇంకా ఐడియాస్ చూడండి ఎన్ని లోగోస్ వచ్చాయి. ఈమెయిల్తో వచ్చింది, ఈమెయిల్తో ఇదే జస్ట్ ఈమెయిల్ సింబల్స్తో వచ్చింది, మొత్తం ఈమెయిల్తోనే వస్తున్నాయి. సో మనం డిఫరెంట్ పర్మిషన్స్ కాంబినేషన్స్ తెచ్చుకుని మనం లోగో అనేది చేంజ్ చేసుకోవాలి. చాలా బాగుంది ఇది ఐడియా. సో కలర్ ఐడియాస్, ఫాంట్ ఐడియాస్ అన్నీ ఇచ్చుకుంటే మనకి చాలా చేంజ్ వస్తుంది. ఐకాన్ ఐడియాస్, మన ఐకాన్స్ మార్చుకుందాం. సో యూ కెన్ సీ డిఫరెంట్ ఐకాన్స్ వచ్చాయి. యూ కెన్ చేంజ్ దిస్ ఐకాన్. ఫైన్. సో మనకి బ్రాండ్ మార్కెటింగ్ టూల్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? ఎస్పెషల్లీ మీరు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు లోగోస్ మీద వీటి మీద డిజైన్ అనేది కాన్సెప్ట్ మీకు ఐడియా లేకపోతే కనుక డెఫినెట్గా బ్రాండ్ మార్క్ డాట్ ఐఓ టూల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మనకి డిఫరెంట్ లోగో కలర్ కాంబినేషన్స్, క్యాప్షన్స్ ఇస్తే మంచి లోగో ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు. నెంబర్ 3 చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ఏంటంటే కన్వర్జేషన్ మోడల్, ఏ మోడల్ ఇది డెవలప్డ్ బై ఓపెన్ ఏ. దిస్ ఇస్ ద ట్రెండింగ్ ఏఐ టూల్.
సో, ఎలాన్ మస్క్ ఆల్సో వాంట్ టు బై ది ఓపెన్‌ఏఐ రీసెంట్‌గా డిస్కషన్స్ చూస్తే గనక. సో, ఈ ఓపెన్‌ఏఐ చాలా పవర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ చేస్తుంది చాట్‌జీపీటీ. సో, చాట్‌జీపీటీ మనకు ఎలా హెల్ప్ చేస్తుందంటే మంచి టెక్స్ట్ కంటెంట్ జనరేట్ చేయడానికి, క్వెషన్స్ ఆన్సర్స్ ఇవ్వడానికి, ఎస్సేస్ రాయడానికి, లేకపోతే బ్లాగ్ ఆర్టికల్స్ రాయడానికి, లేకపోతే మన డిజిటల్ మార్కెటింగ్‌లో కంటెంట్ జనరేషన్ చేయడానికి, ఇంకా ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మనం చూద్దాం చాట్‌జీపీటీ ఎలా వాడుకోవచ్చు ఏంటనేది. సో, నేనైతే రెగ్యులర్‌గా చాట్‌జీపీటీ వాడుతా ఉంటాను. సో, ఐ లాగ్ ఇన్ టు దిస్ చాట్‌జీపీటీ. రైట్. ఐ లాస్ట్ గూగుల్. సో, రైట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ ఫర్ డెంటల్ క్లినిక్. ఎగ్జాంపుల్ ఐయామ్ సేయింగ్. సో, మీకు మొత్తం ప్లాన్ మొత్తం వచ్చేస్తుంది. ఏంటి ఎలా చేయాలి? ఏంటి? యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. రైట్. సో, మీకు వచ్చింది కదా ప్లాను. మనం ఒకసారి రివైజ్ చేద్దాం. ఈ ప్లాన్ కరెక్ట్‌గా ఇచ్చిందా లేదా అనేది. సో, ఇది ఏమంటుందంటే 30% పేషెంట్స్ అపాయింట్మెంట్ పెంచాలి నెక్స్ట్ 12 మంత్స్‌లో అది ఇది అని మొత్తం ప్లాన్ చేసాం. ఓకే. టార్గెట్ ఆడియన్స్ ఎవడనుంది. ఫ్యామిలీ సీకింగ్ జనరల్ అండ్ పీడియాట్రిక్ అంటే మన అడల్ట్స్‌కి, చిన్నపిల్లలకి పీడియాట్రిక్ డెంటల్ కేర్ చూసేవాళ్ళు, యంగ్ ప్రొఫెషనల్ నీడ్స్, కాస్మెటిక్ అండ్ ఆర్థోపెడిక్ సర్వీసెస్, సీనియర్స్ రిక్వైరింగ్ రెస్పిరేటివ్ ఓకే. సో, చాలా బాగా ఇచ్చింది ఆడియన్స్. అంటే డెంటల్ క్లినిక్ ఉందంటే గనక ఆడియన్స్ ఎవళ్ళు? ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ అంటే పేరెంట్స్ అంటే జనరల్ మెడికల్ ఏమన్నా టీత్ క్లీనింగ్ లాంటివి లేకపోతే జ్ఞానదంతం లాంటివి చేయించుకుంటాకి ఇలాంటి వాటికి, పీడియాట్రిక్ చిన్నపిల్లలకి, యంగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎందుకు కాస్మెటిక్, డెంటల్లో స్మైల్ ట్రీట్మెంట్స్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్కి రెస్టోరేటివ్ అండ్ స్పెషలైజ్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అండ్ అండ్ ఆల్సో సమ్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎమర్జెన్సీగా డెంటల్ పెయిన్ రావడం లాంటివి ఉంటాయి వాళ్ళ కోసం. ఇది టార్గెట్ ఆడియన్స్. సో మనం ఏమేం చేయాలి ప్లాన్ చేస్తే చూడండి, వెబ్సైట్ ఆప్టిమేషన్ చేయాలి, ఎస్సీఓ చేయాలి, కంటెంట్ మార్కెటింగ్ చేయాలి, సోషల్ మీడియా మార్కెటింగ్ చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలి, ఆన్లైన్ రిప్లేషన్ మేనేజ్మెంట్ చేయాలి, పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అనలిటిక్స్ చేయాలి, బడ్జెట్ అలొకేషన్ చేయాలి. బడ్జెట్ ఎలా అలర్ట్ చేయాలి కూడా చెప్తుంది. ఎస్సీఓకి 25%, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్ 25%, పీపీసీకి 30%, ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ 10%, రిప్లేషన్ మేనేజ్మెంట్ రివ్యూస్కి 10%. ఫైన్, పర్ఫెక్ట్. ఏ మంత్ ఏం చేయాలి ఏంటని ఇచ్చింది. ఓకే, ఫైన్, పర్ఫెక్ట్. మనం ఈ ప్లాన్ కాకుండా మనం వీల్ ఆస్క్స్ వన్ మోర్ థింగ్. ఏం అడుగుదాం అంటే డెంటల్ క్లినిక్ ఫర్ శివరాత్రి. నాకు చూడండి, వి విష్ యూ బ్లెస్డ్ విత్ ఎస్ చూడండి ఆన్ ఆస్పేషియస్ అకేషన్ అని మొత్తం నీట్గా కంటెంట్ మొత్తం రాసిచ్చింది నీట్గా. చాలా బాగుంది కదా కంటెంట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మేక్ ఇమేజ్ కంటెంట్ సన్నడుగా ఇమేజ్ని కూడా చేయమందాం. సో ఇమేజ్ కూడా ఎలా చేయాలి ఏంటని చెప్తుంది. సో రైట్, క్యాన్ యూ క్రియేట్ ఇమేజ్ అని అడుగుదాం. అంటే మన ప్రాంప్ట్ కరెక్ట్గా అడగాలి అంతే. సో ఇమేజ్ కూడా చేస్తుంది. కానీ చెప్తున్నాను, ఏ ఇమేజెస్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఉండవు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఇన్పుట్. వచ్చిందా ఇమేజ్? విషింగ్ యూ బ్లెస్డ్ మహాశివరాత్రి. పెట్టారు లేదా? కొంచెం ఇన్నోవేటివ్గా ఉంది కదా. రైట్. సో దీని ఒక్కదానికే కోసం కాదు, డిజిటల్ మార్కెటింగ్లో ప్రతి యాక్టివిటీకి మనకి ఏ టూల్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి మీకు కరెక్ట్గా వాడుకుంటే. ఓకే. సో చాట్ జీపీటీ అనేది డిజిటల్ మార్కెటింగ్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే ఉందో దానిలో కనుక ఇన్ డీటెయిల్డ్ ప్రతి ఒక్క దానికోసం మనం చాట్ జీపీటీనే వాడతాం, చాలా రెగ్యులర్గా వాడతాం.
నెక్స్ట్ డ్యూరబుల్ అనేది ఏ టూల్. ఈ టూల్ వాడి మనం వెబ్సైట్స్ అనేవి ఫాస్ట్గా బిల్డ్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ బిల్డింగ్కి డిజిటల్ మార్కెటింగ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనకి కోడింగ్ నాలెడ్జ్ అంతా రావాల్సిన అవసరం లేదు. సో మనం ఒకసారి టూల్కి వెళ్ళి చూస్తే హౌ టూల్ ఇట్ ఈస్. సో ఏ దట్ బిల్డ్ ద వెబ్సైట్ ఫర్ యూ, అంటే ఏ త్రూ మన వెబ్సైట్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, వెబ్సైట్ బిల్డింగ్, బ్లాగ్స్ చేసుకోవచ్చు, బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవచ్చు, ఇన్వాయిసింగ్ చేసుకోవచ్చు. అయితే దానిలో రిసోర్సెస్ ఏమి ఇచ్చాడు, బ్లాగ్ ఇవన్నీ ఇచ్చాడు. ఓకే, టూల్స్ ఏమున్నాయి, ఇంకా ఎక్స్ట్రా టూల్స్ మనకి వెబ్సైట్ జనరేటర్, ఓకే, గూగుల్ యాడ్ రైటర్ కూడా ఇచ్చాడు. ఓకే ఫైన్. సో అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ టూల్స్ ఉన్నాయి కదా, చాలా టూల్స్ డూప్లికేట్స్ ఉంటాయి. అంటే మీకు చూస్తే మన ప్రీవియస్ టూల్ చాట్ జీపీటీలో మనం యాడ్ కాపీస్ అన్ని జనరేట్ చేసుకోవచ్చు, అండ్ బ్రాండ్ మార్క్ లో కూడా మనం లోగోస్ ఇవన్నీ చేసుకోవచ్చు. సిమిలర్ డ్యూరబుల్ టూల్ ఉంది కదా, డ్యూరబుల్ టూల్ కూడా మీకు చూస్తే వాడు ఏం చూపిస్తాను మీకు, బ్లాగ్స్, నెక్స్ట్ బ్రాండ్ జనరేటర్, అంటే బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవచ్చు, గూగుల్ వెబ్సైట్ చేసుకోవచ్చు, బిజినెస్ నేమ్ జనరేట్ చేసుకోవచ్చు, యాడ్ కాపీస్ రాసుకోవచ్చు. అని కొన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. మనం వెబ్సైట్ జనరేటర్కి వెళ్దాం. ఓకే, మనం వెళ్ళి సో సైన్ ఇన్కి వెళ్ళి చూద్దాం. మనం నో బిజినెస్ అడుగుతుంది, మనం ఇద్దాం ఎంబ్లిక్స్ అని ఇద్దాం. సో హైదరాబాద్, ఓకే, క్రియేట్ వెబ్సైట్, సేమ్ ఇద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇద్దాం. క్రియేట్ బిజినెస్. సో అంటే మనం ఇచ్చాం కదా, మనం మన బిజినెస్ నేమ్ ఇచ్చాం, బిజినెస్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దిస్ ఇస్ ఏ టూల్ కాబట్టి ఏ త్రూ బ్యాక్ ఎండ్లో జీపీయూస్ ఉంటాయి, జీపీయూస్ వాడేసి మొత్తం అంతా మనకి ఆటోమేటిక్గా ఇవి వెబ్సైట్ జనరేట్ చేస్తుంది. రైట్. సో మనకి ఏం చేస్తుంది, మనకు ఒకప్పుడు అకౌంట్ క్రియేట్ చేసింది కదా, జనరేట్ వెబ్సైట్ నాకు కావాలి. ఎస్, వెబ్సైట్ మంది క్రియేట్ అయిపోయింది. చూడండి, సింపుల్ వెబ్సైట్ మొత్తం వచ్చేస్తుంది. మీకు వచ్చిందా లేదా? జస్ట్ మనం అన్ని ఫాంట్స్ అన్నీ మార్చుకోవచ్చు దీంట్లో ఈజీగా. అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్తో మనం చేసుకోవచ్చు. సో అన్నీ ఇచ్చాడు మీకు. చూడండి ఏమి ఇచ్చాడు మీకు. ఒక వెబ్సైట్లో ఏమేం కావాలి, హోమ్ పేజ్ కావాలి, హోమ్ పేజ్ చేశాడు. నెక్స్ట్ అబౌట్ అస్, నెక్స్ట్ మన కోర్స్ గురించి, నెక్స్ట్ మన మన టైఅప్ అయిన కంపెనీస్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ మన స్కిల్స్, ఏ స్కిల్స్ నేర్పిస్తాం ఏంటనేది డీటెయిల్గా ఇచ్చాడు. సో మీరు ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి ఈ టూల్స్ వాడుకుంటే కనుక సింపుల్గా వెబ్సైట్ బిల్డ్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ సీ దిస్ టూల్ కాస్ట్, హౌ మచ్ దిస్ టూల్ ఈస్ కాస్టింగ్, డ్యూరబుల్, ప్రైజింగ్ వెళ్తే మనం $12 పర్ మంత్ చేసుకోవచ్చు. $12 పర్ మంత్లో మీకు మొత్తం మీరు ఒక వెబ్సైట్ అనేది మంచిగా బిల్డ్ చేసేసుకోవచ్చు. ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్లో మనం చేసేసుకోవచ్చు. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే ఇప్పుడు నేను టాప్ టూల్స్ ఏమున్నాయి అవే తీసుకొచ్చాను మీకు. ఓకే, నెక్స్ట్ టూల్ వచ్చేసరికి మనకి మెట్రిక్ కూల్ అనే సోషల్ మీడియా మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. సో ఇది ఇప్పుడు రీసెంట్గా చూస్తే, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్, చాలా ట్రెండింగ్ ఇప్పుడు చూస్తే కనుక మీరు ప్రజెంట్. సో ఈ ప్లాట్ఫామ్లో మనం సైన్ అప్ ఫ్రీగా అయిపోవచ్చు. మనం ప్రైజింగ్ మోడల్ చూద్దాం. సో మనం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, పోస్టులు ఉంటాయి కదా, మన పోస్టులు మొత్తం అన్ని ఈ ప్లాట్ఫామ్ నుంచి మనం చూసుకోవచ్చు. అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్ లాంటివన్నీ చేసుకోవచ్చు. ఒక బ్రాండ్ ఉందంటే కనుక సింగిల్ బ్రాండ్కి ఫ్రీ అకౌంట్ సరిపోతుంది. లేదు పెద్ద బ్రాండ్ అంటే కనుక మనకి లేకపోతే ఎక్కువ కంటెంట్ పోస్ట్ చేస్తాం ఇవన్నీ అంటే కనుక డెఫినెట్గా మనం స్టార్టర్ ప్లాన్కి వెళ్ళాలి. ఓకే, సో క్యాన్వా, గూగుల్ డ్రైవ్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, అనలిటిక్స్, బయో, మల్టిపుల్ లింక్స్ ఇన్ బయో, స్మార్ట్ లింక్స్ అన్నీ. సో బేసిక్ ఏంటంటే ఈజీగా
డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ నాలెడ్జ్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి, సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకోవాలంటే కనుక దిస్ ఈజ్ వెరీ గుడ్ టూల్. నెక్స్ట్ టూల్ వచ్చేసరికి మనకి జేపీఆర్. జేపీఆర్ అనేది ఆటోమేషన్ టూల్. డిజిటల్ మార్కెటింగ్‌లో కొంచెం ఎక్స్‌పర్ట్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జేపీఆర్ వాడుతా ఉంటారు. సో, జేపీఆర్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే గనక, సో, ఆటోమేషన్ చేస్తుంది. ఆటోమేషన్ అంటే ఎగ్జాంపుల్ మీకు లీడ్స్ వస్తాయి కదా! ఫేస్‌బుక్ యాడ్స్ లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి మీరు గూగుల్ షీట్స్‌లో పెట్టాలి. అది ప్రాక్టికల్‌గా అది దట్స్ నాట్ ఈజీ టాస్క్. సో, దానికోసం మనకి జేపీఆర్ హెల్ప్ అవుతుంది. జేపీఆర్ కాంపిటేటర్, ఆల్టర్‌నేటివ్స్ టూల్స్ చాలా ఉన్నాయి. కానీ జేపీఆర్ మనకి చాలా టాస్క్‌లను ఆటోమేషన్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ యాడ్స్ లీడ్స్ ఉన్నాయి. ఆ లీడ్స్‌ని మనం తీసుకెళ్ళిపోయి మెయిల్ చింప్‌లో పెట్టాలి. ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి వాటికి వీటికి జేపీఆర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఆటోమేషన్‌కి జేపీఆర్ అనేది చాలా చాలా బెస్ట్ టూల్ ఈరోజు మార్కెట్‌లో. సో, జేపీఆర్ ప్రైజింగ్ అనేది నంబర్ ఆఫ్ టాస్క్ మీద డిపెండ్ అయ్యి మనకి ప్రైజింగ్ అనేది ఉంటుంది. సో, ఎవరికైనా జేపీఆర్ వాడుతున్నారు, మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఎందుకంటే మనం మన ఏజెన్సీలో టూల్స్ మీద వర్క్ చేస్తా ఉంటాం కాబట్టి ఈ టూల్ వాడుతా ఉంటాం. మనం ఎక్కువ జేపీఆర్ లాంటి టూల్ దేనికోసం వాడతామంటే సీఆర్ఎం ఉంటుంది కదా! సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ లాంటివి ఉంటాయి కదా! సో, లీడ్స్ అనేవి ఫేస్‌బుక్ యాడ్స్‌లో నుంచి లీడ్స్ వస్తా ఉంటాయి. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ నుంచి లీడ్స్ వస్తా ఉంటాయి. కాంటాక్ట్ ఫార్మ్ నుంచి లీడ్స్ వస్తా ఉంటాయి. ఆ లీడ్స్ ఛానల్స్ ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్‌కెళ్ళాలి, యాక్షన్స్ చేయాలంటే గనక ఈ ప్లాట్‌ఫామ్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో, నెక్స్ట్ జేపీఆర్ తర్వాత నెక్స్ట్ మనకొచ్చేసరికి టూల్ ఏంటంటే జేపీఆర్ తర్వాత హై లెవెల్. హై లెవెల్ అనేది మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫార్మ్ బేసిక్‌గా మీరు చూస్తే. దీనిలో ఏంటంటే ఒక్క ప్లాట్‌ఫార్మ్ వాడుకొని మీకు డిజిటల్ మార్కెటింగ్‌లో మీకు చాలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఏముంటాయి మనకి? ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ఉంటుంది, వాట్సాప్ మార్కెటింగ్ ఉంటుంది. అవన్నీ ఆ లీడ్స్ అన్నీ మనం ఇక సింగిల్ ప్లాట్‌ఫార్మ్‌లో చేసుకోవచ్చు. ఇక మీరు చూడండి ఇక్కడ అదేమంటున్నాడు క్యాప్చర్. అన్ని లీడ్స్ మొత్తాన్ని మనం క్యాప్చర్ చేస్తాం. ఎక్కడి నుంచి చేస్తాం? ల్యాండింగ్ పేజ్ నుంచి చేస్తాం. సర్వేస్, ఫార్మ్స్, క్యాలెండర్ ఇన్వైట్స్, ఇన్‌బౌండ్ ఫోన్ కాల్స్ వీటి నుంచి చేస్తాం. దాని తర్వాత నర్చర్ చేస్తాం. నర్చర్ దేనిలో చేస్తాం మనం? సో, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఉన్నాయి కదా! మెయిల్ చింప్ గానీ, వాట్సాప్ మార్కెటింగ్ టూల్స్ కానీ ఇవన్నీ వాడి నర్చరింగ్ చేస్తాం. క్లోజింగ్ అంటే కలెక్షన్, పేమెంట్స్ ఇవన్నీ వెరీ గుడ్ టూల్ యాక్చువల్లీ. ఎస్పెషల్లీ ఏజెన్సీ లెవెల్ క్లయింట్స్ వాళ్ళకేంటంటే దిస్ ఈజ్ వెరీ గుడ్ టూల్. సో, వాటెవర్ టూల్ ఐయామ్ టెల్లింగ్ ఇవే టూల్స్ కాదు, ఇంకా ఎలాంటి టూల్స్ మీకు చాలా చాలా ఉన్నాయి. బట్ మీకు చూస్తే ఇది వన్ ఆఫ్ ది డీసెంట్ టూల్ మీకు చూస్తే గనక. అంటే ఇవి కంపారిజన్స్ ఇచ్చాడు. సిమిలర్ హబ్‌స్పాట్ వీటికి ఏ టూల్స్ ఉన్నాయో మొత్తం అన్నీ ఈ టూల్ చేస్తుంది మీకు. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెర్లిన్. మెర్లిన్ అనేది ఏంటంటే టెక్స్ట్ జనరేషన్, సమ్మరైజేషన్, అనాలిసిస్ నెక్స్ట్ డేటా ఇన్సైట్స్ ఇవన్నీ వస్తా ఉంటాయి మనకి టూల్. మన టూల్ ఓపెన్ చేసి చూద్దాం. సో, మనకేమొస్తుంది? మనకి ఈ చార్ట్స్ ఉంటాయి కదా! మీకు ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ జస్ట్ మనం సోషల్ మీడియా పోస్ట్‌లు క్రియేట్ ఎ సోషల్ మీడియా పోస్ట్. సోషల్ మీడియా పోస్ట్ ఆన్ హాలిడే గ్రీటింగ్స్ ఉన్నాయి. జస్ట్ రాండమ్‌గానే పెట్టా. ఎలా చేయొచ్చు ఏంటి? జెమినీ ఏఐ వాడేస్తుంది ఈ టూల్. ఓకే. సో, మనం రీజనరేట్, చాట్‌జీపీటీ అన్ని అంటే ఏఐ టూల్స్ అన్నీ వాడుకొని ఈ ఒక్క ప్లాట్‌ఫామ్‌లో మనం చాలా బాగా చేసుకోవచ్చు. ఓకే. సో, దీని తర్వాత మనకి బీ హ్యూమన్. సో, వీడియో మెసేజ్ మీకు కావాలంటే గనక బీ హ్యూమన్‌లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం దీనిలో ప్రైజింగ్‌లోకెళ్తే చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చేసుకోవచ్చు ఏంటనేది. పర్సనలైజ్డ్ వీడియోస్ చేసుకోవచ్చు. సో, డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళ నుంచి మనం చేసుకోవచ్చు. మీకు కొన్ని శాంపుల్స్ మీకు చూపిస్తా ఎలా వస్తాయి ఏంటనేది. సో, వీడియో మెసేజ్. Merhaba Dilsat Hanım. Dentistim'den ulaşıyorum sizlere. İsmim İlksen. Buğra hocamızın asistanıyım. Salı günü saat 16. మన ఇంగ్లీష్ చూద్దాం. Hi, Josh. Thanks for watching this short video I made for you. I was browsing Toro alerts. And I'm very రైట్. సో, మనం ఈ టూల్స్ వాడుకొని ఇలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ రివైండ్. రివైండ్ ఏంటంటే మనకి బ్యాకప్ టూల్. ఎస్పెషల్లీ మనం గూగుల్ వాడతాం కదా! మనకి బ్యాకప్స్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉండటం కోసం వాడే టూల్ ఇదంతా.
బేసిక్ మీకు డివైజెస్‌లో మీకు డేటా గురించి ఎస్పెషల్లీ ఏంటంటే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మన ఇంపార్టెంట్ డేటా ఏం పోకుండా వాడే టూల్ ఇది. ఇంకా మీకేమైనా డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ గురించి మీకు కావాలి అంటే గనక మన చాట్‌లో అడగండి. లేదంటే కామెంట్స్‌లో అడగండి. వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. థాంక్ యూ ఫ్రెండ్స్.